దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంన దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవుణ్ణి మహిమపరిచే గొప్ప భాగ్యము దేవుడు మనకు దయచేస్తున్న విధానంను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ప్రతిరోజు కొన్ని వేల మంది మట్టిలో కలిసిపోతున్న సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నికలేని మనల్ని దౌర్భాగ్యులం, నీచులం, దరిద్రులం, పెంట కుప్ప మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతికే మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని సజీవ స్థితిలో ఉంచి మరొక దినంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పరిశుద్ధ నామాన్ని మహింపరచడానికి, దేవుని పరిశుద్ధ సన్నిధానంలో ఉండి దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ఈ శ్రేష్టమైన భాగ్యం దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ ఉదయకాలము మనమందరము ధ్యానం చేయవలసిన అంశము దక్షిణ క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనము ధ్యానం చేయవలసిన అంశము బహుళమత సమాజంలో క్రైస్తవ ఉనికి. బహుళమత సమాజంలో క్రైస్తవుని ఉనికి. క్రిస్టియన్ ప్రెసెన్స్ ఇన్ మల్టీఫెయిత్ సొసైటీ. క్రిస్టియన్ ప్రెసెన్స్ ఇన్ మల్టీఫెయిత్ సొసైటీ. మనము జీవించే పరిస్థితిని, మనం జీవించే కాంటెక్స్ని, మనం జీవించే సమాజాన్ని మనం ఒకసారి పరీక్షించినట్టయితే మనము భారతదేశంలో విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు, విభిన్నమైన ఆచారాలు, విభిన్నమైన సంస్కృతులు, విభిన్న భాషల మధ్యలో మనం జీవిస్తూ ఉంటున్నాం. విభిన్నమైన అలవాట్లు, విభిన్నమైన పద్ధతులు, ఇలాంటి వాటిలో మనం జీవిస్తుంటున్నాం. ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఓ క్రైస్తవుడిగా, ఓ క్రైస్తవురాలిగా మనం ఏ రీతిగా జీవించాలి అనేది ఈ ఉదయకాలము మనం ధ్యానం చేసే అంశము. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనం ఏ రీతిగా జీవిస్తే దేవునికి మహిమకరము, దేవునికి ప్రీతికరము. మరి ఇలాంటి బహుళమత సమాజంలో మన యొక్క దేవునికి మహిమకరంగా, దేవుని సాక్ష్యానికి గణపరిచే రీతిగా మనం ఏ రీతిగా జీవించాలి అనేది ఈ ఉదయకాలము మనం ధ్యానం చేసుకునే అంశము. చరిత్రలో చూసినట్టయితే భారతదేశంలో క్రైస్తవ సమాజానికి చాలా మంచి సాక్ష్యం ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. భారతదేశానికి అనేక విధాలుగా మరి మంచి పరిచర్యలు భారతదేశానికి క్రైస్తవ సమాజము అందించినట్టుగా చరిత్రలో మనం చూస్తుంటున్నాం. దాదాపు 200 సంవత్సరాల క్రితం నుంచి మరి క్రైస్తవత్వము యొక్క వ్యాప్తి విస్తరిస్తున్న కాలంలో నుంచి క్రైస్తవులు భారతదేశానికి మంచి సాక్ష్యాన్ని మిగిల్చినట్టుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. అనేకమైన మరి పెద్దవారు క్రైస్తవులు మిగిల్చిన సాక్ష్యాన్ని మాట్లాడుతున్నప్పుడు మనం దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించవలసి ఉంటున్నాం. మన పితరుల ద్వారా, మన తాత ముత్తాతల ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా, మరి వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి, సముద్రాలను దాటి భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించిన మిషనరీల ద్వారా ఈ దేశానికి, ఈ యొక్క బహుళమత సమాజంలో వారు 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 నిలిపిన క్రైస్తవ ఉనికిని బట్టి, వారు చూపించిన క్రైస్తవ ఉనికిని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నట్టయితే క్రైస్తవులు
వారి యొక్క సాక్ష్యాన్ని మరి కాపాడుకోలేక అనేక విధములైన అక్రమాల చేత, అవినీతి చేత జీవిస్తున్నట్టుగా క్రైస్తవులే మరి క్రైస్తవుల యొక్క అరాచకాలు, క్రైస్తవుల యొక్క అక్రమ జీవితము, క్రైస్తవ యొక్క మరి మోసకరమైన జీవితము మరి ప్రస్తుత కాలంలో ఆ యొక్క శాతం పెరుగుతున్నట్టుగా మనము ఆయా వార్తలలో, న్యూస్ పేపర్లలో వింటూ ఉంటున్నాం. దీనికి కారణం ఏంటి? ఎందుకు క్రైస్తవులు మరి అక్రమ జీవితాన్ని జీవిస్తూ, ఎందుకు క్రైస్తవులు బహుళమత సమాజంలో దేవునికి మహిమకరంగా జీవించలేకపోతూ ఉన్నారు అనేవి మనల్ని మనము పరీక్షించుకొని రానున్న కాలంలో మనముండే బహుళమత సమాజంలో మన యొక్క ఉనికిని, క్రైస్తత్వం యొక్క ఉనికిని చాటేవారిగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ శ్రమల పునరుత్థానం యొక్క శక్తిని, బలాన్ని అందించే వారిగా మనం ఉండడానికి ఈ ఉదయకాలము ఈ యొక్క అంశము మన ముందు ఉంచడం జరిగింది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని మనం విందాం. దేవా, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలు, వాక్యంలో ఉంటున్న అనేకమైన గూఢార్థాలను మాకు బయలుపరచు తండ్రి. మేము జీవించే బహుళమత సమాజంలో క్రైస్తవ ఉనికిని ఏ రీతిగా చాటాలి, ఏ రీతిగా నీ నామానికి సాక్షార్థమైన జీవితం మేము జీవించాలో మాకు బయలుపరచు తండ్రి అని ప్రార్థన పూర్వకంగా మనము ఈ వాక్యాన్ని మనం విందాం. ఆ రీతిగా ప్రార్థన పూర్వకంగా మనము ఈ వాక్యాన్ని వింటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ప్రార్థన వినే పావనుడు. తన మెల్లనైన స్వరము చేత దేవుడు మనల్ని దర్శించి వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలు మనకు బయలుపరిచి రానున్న కాలంలో మనం ఉండే చోట దేవునికి సాక్షార్థమైన జీవితం జీవించడానికి, సమాజంలో మేలుకరమైన జీవితం జీవించడానికి, సమాజంలో ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి దేవుడు తన కృప మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మనం ఈ వాక్యాన్ని విందాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం అంతా చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. అదే రీతిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 67వ సంకీర్తన చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. పత్రికా భాగంలో నుంచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం నుంచి 16 వచనాలు మనం చదువుకున్నాం. సువార్త భాగంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి 33 వచనాలు చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. ఈ భాగాలలో నుంచి బహుళమత సమాజంలో మనము ఏ రీతిగా మన యొక్క ఉనికిని, క్రైస్తత్వం యొక్క ఉనికిని చాటాలో, ఏ రీతిగా సాక్షార్థమైన జీవితం జీవించాలో, ఏ రీతిగా ప్రభునామానికి మహిమకరంగా మనం జీవించాలో మనము నేర్చుకుందాం. మొదటిగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఈ భాగంలో మనం నేర్చుకునే సత్యం ఏంటిదంటే, విశ్వాసాన్ని కాపాడుకొనుట. ఏ రీతిగా మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, ఏ రీతిగా దేవుని పరిశుద్ధ నామానికి మహిమకరంగా జీవించాలి. హోల్డింగ్ ఆన్ టు అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసానికి రాజీ పడకుండా మనం కాపాడుకోవాలి. ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ, ఎలాంటి విపత్తులు మనకు ఎదురైనప్పటికీ మన యొక్క విశ్వాసాన్ని మనం ఏ రీతిగా కాపాడుకోవాలి. ఈ భాగంలో దానియేలు ఏ రీతిగా కాపాడుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, బబులోను దేశస్థులు, బబులోను రాజు ఇశ్రాయేలు మీద దండయాత్ర చేసి ఇశ్రాయేలీయులను బబులోను చెరకి తీసుకెళ్లిన సందర్భాన్ని ఆ 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలీలందరినీ బబులోను దేశానికి తీసుకెళ్లిన తర్వాత యెరూషలేము దేవాలయంలో ఉంటున్న
ఆ పరిశుద్ధ వస్తువులన్నిటినీ తన దేశానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన మనము చదువుకుంటూ ఉంటున్నాం. రాజు నెబుకద్నెజర్ రాజు నపుంసకుల అధిపతిని పిలిచి తాను తన యొక్క రాజ్యములో పరిపాలించడానికి తన యొక్క ప్యాలెస్లో, ముఖ్యంగా రాజు నివసించే భవనంలో కొన్ని యొక్క రాజు కార్యక్రమాలను నిర్వహించడానికి తనకు కావలసిన వారిని ఏర్పాటు చేయండి అని నపుంసకుల అధిపతికి నెబుకద్నెజర్ రాజు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మన బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. 4వ అధ్యాయము. తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను. ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై, నెంబర్ 1 ముఖ్యులై, లోపము లేని, నెంబర్ 2 లోపం లేని, నెంబర్ 3 సౌందర్యము గలవారు, నెంబర్ 3, నెంబర్ 4 సకల విద్యా ప్రావీణ్యతయు, సకల విద్య మల్టీ టాలెంటెడ్, మళ్ళా జ్ఞానము కలిగి, నెంబర్ 5 జ్ఞానము, మరి ముఖ్యంగా తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరి యందు నిలవదగిన కొందరి బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. రాజు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. నపుంసకుల అధిపతిని పిలిచి తన రాజనగరిలో జీవించడానికి, తన రాజనగరిలో ఉంటూ రాజు యొక్క పరిపాలనా విధానాన్ని నడిపించడానికి కొంతమంది ఇశ్రాయేలీలలో ఉంటున్న ముఖ్యులైన బాలులను ఏర్పాటు చేయమని నపుంసకుల అధిపతికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇశ్రాయేలీలు జ్ఞానవంతులు. ఇశ్రాయేలీలకు దేవుడు చాలా జ్ఞానాన్ని, తెలివిని ఇచ్చాడు అని నెబుకద్నెజర్ రాజు తలంచి తన రాజనగరిలో జీవించడానికి, తన రాజనగరిలో పరిపాలనలో సహాయంగా ఉండడానికి ఇశ్రాయేలీలో నుంచి కొందరి బాలులను ఏర్పాటు చేయమని నపుంసకుల అధిపతికి నెబుకద్నెజర్ రాజు ఆజ్ఞ ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, వారు ఎటువంటి వారై ఉండాలంట? ప్రముఖులైన వారై ఉండాలంట, లోపం లేని వారై ఉండాలంట, సౌందర్యం గల వారై ఉండాలంట, జ్ఞానవంతులై ఉండాలంట, సకల విద్యలు నేర్చుకున్న వారై ఉండాలంట, ముఖ్యంగా తత్వజ్ఞానము తెలిసిన వారై ఉండాలంట. దేవుని ప్రియ యవన బిడ్డలారా, చూడండి, రాజు మల్టీ టాలెంటెడ్ ఉన్న యవనస్తులను తన రాజనగర్లో పరిపాలనలో సహాయకరంగా ఉండడానికి ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రస్తుత కాంటెక్స్ట్లో బహుళ మత సమాజంలో ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ పాండమిక్ విజృంభిస్తున్న సమయంలో న్యూ నార్మల్ లైఫ్కి అలవాటు పడుతున్న సమాజంలో మల్టీ టాలెంట్స్ కనుక లేకపోతే మనము జీవించలేము. మనకు ఉద్యోగాలు రావు. ఒక్క సబ్జెక్ట్లోనే ప్రావీణ్యత ఉంటే సరిపోదు. ఆ కాలంలో అదే జరిగింది, ప్రస్తుత కాలంలో కూడా మనం అదే చూస్తుంటున్నాం. కాబట్టి యవన బిడ్డలు బాగా చదవాలి, బాగా జ్ఞానం సంపాదించుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవ యవన బిడ్డలు సమాజంలో బహుళ మత సమాజంలో జ్ఞానవంతులుగా, ప్రజ్ఞావంతులుగా, ఆ తత్వజ్ఞానంలో ప్రావీణ్యత కలిగిన వారిగా, ఎలాంటి లోపం లేని వారిగా, ప్రముఖులైన వారిగా ఉండే రీతిగా మనం ఉండాలి అని దేవుడు ఈ యొక్క సమయంలో మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి యవన బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకి నేర్పించండి. ఈ బహుళమత సమాజంలో మిగతా యవన బిడ్డలతో పోటీ పడాలి అంటే నీ కుమారుడు, నీ కుమార్తె ప్రజ్ఞావంతులై, ప్రావీణులై, జ్ఞానవంతులై, విద్యావంతులై, తత్వజ్ఞానం కలిగిన వారై, ఎలాంటి లోపం లేని వారై జీవించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. బహుళమత సమాజంలో మనము విద్య రాగానే సరిపోదు. విద్యకు కావలసిన పునగణాలు కలిగి
మనం జీవించాలి అని ఈ ఉదయకాలము దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. ఎలాంటి లోపము లేకుండా, లోపం లేని వారుగా, ఏ రకమైన పాపంలో పడిపోకుండా, ఎలాంటి మచ్చ, ఎలాంటి డాగు లేకుండా మనం జీవించేవారుగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నెబుకద్నెజర్ రాజు, ఓ అన్యుల రాజు, తన రాజనగర్లో పరిపాలించడానికి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వారిని ఎలెక్ట్ చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు దేశంలో నుంచి, యెరూషలేము పట్టణంలో నుంచి అనేక మంది బానిసలుగా బబులోను దేశానికి వచ్చారు. కానీ ఆ నపుంసకుల అధిపతి కొంతమందిని సెలెక్ట్ చేసినప్పుడు వారిలో ఒక నలుగురిని మరి ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఎందుకు ధ్యానం చేస్తామంటే ఆ నలుగురుకుంటున్న ప్రత్యేకమైన మరి లక్షణాలను బట్టి, పరిశుద్ధతను బట్టి జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయడం జరిగింది. ఏ రీతిగా బహుళమత సమాజంలో మనం జీవిస్తే మన పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడతాయో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. వారి యొక్క అన్వేషణలో అలాంటి లక్షణాలు ఉన్న వారిని అన్వేషిస్తున్నప్పుడు వారు ప్రాముఖ్యంగా ఒక నలుగురు యవన బిడ్డల్ని వారు కనుగొన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు దానియేలు, హననీయ, మిషాయేలు, అజరియా అనే నలుగురు యవన బిడ్డల్ని వారు కనుగొన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వారిని పిలిచి వారందరికీ మరి ఆ కల్దీయుల భాషను నేర్పించడానికి, కల్దీయుల విద్యను నేర్పించడానికి మరి వాళ్ళ పేర్లు కూడా మార్చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దానియేలుకి బెల్షాజర్ అని, హననీయాకి షడ్రక్ అని, మిషాయేలుకి మెషక్ అని, అసరయ్యాకు అబెద్నగో అని మరి రూపాంతరపరిచినట్టుగా, వారి పేర్లను మార్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. విద్య మారుతుంది, సంస్కృతి మారుతుంది, ఆచారాలు మారుతూ ఉన్నాయి, భాష మారుతుంది, పేర్లు కూడా మారిపోయాయి. సో వారు జీవించిన ప్రాంతంలో నుంచి వేరే ప్రాంతానికి, వారికి అలవాటైన సంస్కృతి నుంచి వేరే సంస్కృతికి, వారికి అలవాటైన పద్ధతిలో నుంచి వేరే పద్ధతిలోకి, వారు నేర్చుకున్న భాషలో నుంచి వేరే భాషలోకి మరి వీరు జీవించవలసిన పరిస్థితి వారి జీవితంలో ఎదురైనట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యొక్క నలుగురు యవన బిడ్డలు వేదాంత విద్య ప్రకారం ఒక రీసెర్చ్లో తెలుసుకునే సత్యం ఏంటిదంటే వీరందరూ కూడా 15, 16, 17 సంవత్సరాల వయసు గల యవన బిడ్డలు. అంటే 15 ఇయర్స్కి వాళ్ళకి ఎంత టాలెంట్ని దేవుడిచ్చాడో మీరు గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. 15 ఇయర్స్కి మరి ఆ యొక్క నపుంసకుల అధిపతి సెలెక్ట్ చేసిన ఆ ప్రక్రియలో, ఆ సెలెక్షన్స్లో వీరు సెలెక్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, బహుళమత సమాజంలో మనము జీవించే బహుళమత సమాజంలో ముఖ్యంగా మనము చాలా జ్ఞానవంతులుగా, చాలా తెలివివంతులుగా, చాలా విద్యను అభ్యసించి ఎలాంటి లోపం లేని వారిగా, తత్వజ్ఞానము పొందిన వారిగా మనము భూలోకంలో జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పండితం చేయాలి. బైబిల్ చదివిన వారి బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అని ఒక రీసెర్చ్ మరి జ్ఞాపకం చేస్తుంటుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మరి వెలుగును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ని చాలా గంటలు తరబడి చదివేవారంట. బైబిల్ తన జీవితాన్ని వెలిగించింది కాబట్టి తాను వెలిగించబడిన థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచాన్ని మరి చీకటి నుంచి మరి వెలిగించినట్టుగా మన చరిత్రలో మనం చూస్తుంటున్నాం. బహుళమత సమాజంలో క్రైస్తవ బిడ్డలు మరి చక్కగా చదివేవారిగా, వారికున్న రెస్పాన్సిబిలిటీస్లో విద్యను చక్కగా అభ్యసించేవారిగా, మరి చక్కగా పాండిత్యం చేసేవారిగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఫెయిల్ అయ్యేవారిగా, తక్కువ మార్కులు వచ్చేవారిగా, మరి బ్యాక్లాగ్స్ రాసేవారిగా ఉండడం దేవునికి ఎంత మాత్రము ఇష్టం కాదు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నట్లయితే
దేవుడు నన్ను అడగమని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యాకోబు పత్రికలో రాస్తుంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నట్లయితే నన్ను అడగండి, మోకాళ్ళకి ప్రార్థన చేయండి. దేవా, నాకు మ్యాథ్స్లో జ్ఞానం కావాలి, సైన్స్లో జ్ఞానం లేదేసయ్యా, సోషల్ స్టడీస్ అర్థం కావట్లేదు తండ్రి, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, హిందీ గ్రామర్ రావట్లేదు తండ్రి, నాకు నేర్పించు అని ఎవరు బిడ్డ నువ్వు ప్రార్థించినట్టయితే ఈ యొక్క 4 బాలురకు దేవుడు ఎలాంటి గొప్ప జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను దేవుడిచ్చాడు. అలాంటి జ్ఞానం చేత దేవుడు నిన్ను కూడా నింపాలని ఆశపడుతున్నాడు. దేవుడు నెబుకద్నెజర్ రాజు ఆజ్ఞ మేరకు వారికి భాష నేర్పిస్తున్నారు, వారి పేర్లను మార్చారు. మూడవది ఏంటిదంటే, రాజు భోజనంలో నుంచి, రాజు పానీయం చేసే ద్రాక్ష రసంలో నుంచి తప్పకుండా వారికి రోజు భాగము వెళ్ళాలి. 3 సంవత్సరాల తర్వాత వారిని రాజు ముందు నిలబెట్టాలి అని ఆజ్ఞ నపుంసకుల అధిపతికి జారీ చేసినప్పుడు, నపుంసకుల అధిపతి మరి రాజు ఆజ్ఞ మేరకు ఇవన్నీ అక్కడ చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ 4 యవ్వన బిడ్డలు దానియేలు ఆ నపుంసకుల అధిపతిని వేడుకుంటున్నాడు, అయ్యా అన్నీ నువ్వు చెప్పినట్టు మేము చేస్తాం, కానీ రాజు భోజనం తప్ప, రాజు సేవించే పానీయం తప్ప మేము మిగతావన్నీ చేస్తాం, మాకు శాకాహారము భోజనం ఇస్తే చాలు, మా కూరగాయల భోజనం ఇస్తే చాలు అని దానియేలు నపుంసకుల అధిపతికి విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకు అంటే యూదులకు కొన్ని ఆహార నియమ నిబంధనలు ఉన్నాయి. యూదుల ఆహార పద్ధతులు వేరే. ఇక్కడ అన్య దేశంలో ఉన్నారు కాబట్టి అన్య దేవతలకు బలి ఇచ్చిన మాంసాన్ని, లేక అనేక విధములుగా మరి పూజింపబడిన మాంసాన్ని మేము సేవించకూడదు, ద్రాక్షరసాన్ని తాగి మత్తులై జీవించకూడదు, మా జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, మా జీవితాన్ని పవిత్రపరచుకోవాలి అని బిడ్డలు తలంచి నపుంసకుల అధిపతిని వేడుకున్నప్పుడు దేవుడు వారి మీద కృపయు కనికరాన్ని చూపించి నపుంసకుల అధిపతి వారి విజ్ఞాపన ఆలకించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 10 రోజుల గడువుతో ఆలకించినట్టుగా మనం చూస్తున్నాం. 10 రోజుల తర్వాత రాజు భోజనాన్ని సేవించిన వారి ముఖాలు, రాజు పానీయాన్ని సేవించిన వారి ముఖాల కంటే వీరి యొక్క ముఖాలు తేజవంతంగా, వెలుగువంతంగా ఉండడాన్ని చూచి ఆ నపుంసకుల అధిపతి వీరి పక్షాన దేవుని కృప, దేవుని కనికరం ఉందని భావించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 9వ వచనం మనం చూద్దాం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృప కటాక్షము నొంద అనుగ్రహించిన గనక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. వీరి మీద, దానియేలు స్నేహితుల మీద నపుంసకుల అధిపతికి కృపయు కటాక్షము కలగజేశాడు కాబట్టి వారి విజ్ఞాపన ఆలకించి 10 రోజులు పరీక్షిస్తానని వారితో అన్నప్పుడు వీరు సంతోషంగా దాన్ని అంగీకరించి 10 రోజుల తర్వాత మరి వీరి యొక్క ముఖాలు, దానియేలు స్నేహితుల యొక్క ముఖాలు తేజవంతంగా మరి వెలుగుమయంగా, ప్రసన్నవంతంగా, దేవుని ప్రసన్నతో కూడుకున్న ముఖాల వల్లే శక్తివంతులుగా ఉండడాన్ని చూసి ఆ నపుంసకుల రాజు మరి సంతోషించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ 15వ సంవత్సరంలో లోపం లేని వారిగా జీవిస్తున్నారు. 15 సంవత్సరాలకే మరి అనేక విధములైన తత్వజ్ఞానాన్ని, మరి ఆ విద్యను సంపాదించుకున్న వారిగా 15 సంవత్సరాల వయసులోనే దేవుని కృపను అధికంగా పొందుకున్న యవన బిడ్డల్ని మనం చూస్తుంటున్నాం. బహుళ మత సమాజంలో ఏ రీతిగా క్రైస్తవ ఉనికి చాటాలో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 14వ వచనం, అందుకు అతడు ఈ విషయంలో వారి మాట సమ్మతించి 10 దినములు వారికి పరీక్షించెను. తర్వాత
రాజు భోజనం భుజించిన బాలుర ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనపడగా రాజు వారికి నియమించిన భోజనంను పానీయము కొరకైన ద్రాక్షరసంను ఆ నియమమును తీసివేసి వారికి శాఖ ధాన్యం ఇచ్చెను. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, జాగ్రత్తగా వినండి, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేకమును అనుగ్రహించెను. దానియేలు సకల విధములైన దర్శనములు స్వప్నభావములు అనుగ్రహించి తెలివి గలవాడయుండెను. దేవుడు ఈ యొక్క నలుగురు బిడ్డలను దీవించినట్టుగా, ఆశీర్వదించినట్టుగా జ్ఞానాన్ని, శాస్త్రాన్ని, ప్రావీణ్యతను దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, 3వ సంవత్సరంలో వీరందరినీ రాజు సమక్షంలో నిలబెట్టినప్పుడు ఈ నలుగురు వీరి కంటే ఎక్కువగా ఎవరు కూడా లేరన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వీరి మాటలు, వీరి జ్ఞానాన్ని, వీరి తెలివికి రాజు ముగ్ధుడైపోయినట్టుగా, నెబుకద్నెజర్ రాజు ముగ్ధుడైపోయినట్టుగా ఈ నలుగురినే ఆ రాజనగర్లో ఉండడానికి సెలెక్ట్ చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. వీరికి ఉన్న జ్ఞానము ఆ బబులోను దేశంలో ఎవరికి కూడా లేనట్టుగా కింద వచనాల్లో మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, బహుళమత సమాజంలో మనము కొన్నిటిని విడిచిపెట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దానియేలు స్నేహితులు అన్య దేశంలో, బబులోను సామ్రాజ్యంలో, బహుళమత సమాజంలో వారు ఏ రీతిగా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారో, పవిత్రంగా జీవిస్తామని తీర్మానం చేసుకున్నారో, ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ తీర్మానం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని పరిశుద్ధ నామాన్ని మన ద్వారానే ఈ యొక్క బహుళమత సమాజంలో, భారతదేశంలో దూషణ పాలయ్యేటట్టు మనం చేస్తూ ఉంటున్నాం. అక్రమమైన పద్ధతిలో జీవిస్తూ, అక్రమమైన వాటిని సేవిస్తూ, అపరిశుద్ధంగా జీవిస్తూ బహుళమత సమాజంలో దేవుని పరిశుద్ధ నామానికి దూషణకరంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. దానియేలు స్నేహితుల్లాగా పరిశుద్ధంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మందును సేవించడం, విచ్చలవిడిగా జీవించడం, ప్రార్థన లేని జీవితం, వాక్య ధ్యానం లేని జీవితం, అపరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ సమాజంలో, బహుళమత సమాజంలో దేవుని నామాన్ని దూషణకరంగా మనం బ్రతుకుతూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో దేవుడు హెచ్చరిస్తుంటున్నారు. ఎవరైతే మరి ఆ మత్తు పానీయాలకు బానిసయ్యారో, ఎవరైతే మరి ధూప పానీయానికి బానిసయ్యారో, దేవుడు ఈ యొక్క సమయంలో వారితో మాట్లాడుతుంటున్నారు. విచారకరం ఏంటిదంటే, చాలా మంది దైవ సేవకులు కూడా, దేవుని చేత అభిషేకించబడిన వారు కూడా మత్తు పానీయాలు సేవించి, ధూప పానీయం సేవిస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ సంఘ పరిచర్యలో ఉన్నట్టుగా మనము తెలుసుకుంటూ జీవిస్తూ ఉన్నాం. విచారకరమైన సంగతులు మనం వింటూ ఉంటున్నాం. బహుళమత సమాజంలో క్రీస్తు నామానికి దూషణకరంగా, అవమానకరంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దానియేలు ఏ రీతిగా పవిత్రంగా జీవిస్తానని తీర్మానం చేసుకున్నాడు, దానియేలు స్నేహితులు ఏ రీతిగానైతే కాంప్రమైజ్ కాకుండా బహుళమత సమాజంలో జీవించారో, నువ్వు కూడా ఈ ఉదయకాలము అలాంటి తీర్మానం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఇట్ బికమ్ ఫ్యాషన్. క్రైస్తవ కుటుంబాలలో ఇంటి మీద స్టార్ ఉంటుంది, ఇంటి వెనకాల బార్ ఉంటుంది. ఇంట్లో బార్స్ ఉంటున్నాయి క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థనలు, దైవ ఆరాధనలు, దేవుని నామాన్ని మహిమకరమైన కీర్తనలు, ఆరాధనలు ఉండవలసిన క్రైస్తవ కుటుంబాలలో బార్స్ ఉంటున్నాయి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, టేబుల్ ఫెలోషిప్స్ లో బీర్ని, విస్కీని సేవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వినోద కార్యక్రమాలలో, క్రైస్తవ వినోద కార్యక్రమాలలో
మరి మత్తు పానీయం ఏరులై పారుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, బహుళ మత సమాజంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మన పవిత్రతను కాపాడుకోవాలి. దానియేలు స్నేహితులు ఏ రీతిగా పవిత్రంగా జీవిస్తామని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు వారి పక్షాన వ్యాజ్యమాడాడు. బహుళ మత సమాజంలో, భారతదేశంలో మనమందరము క్రీస్తు నామానికి మహిమకరంగా జీవించడానికి, మన జీవితంలో, మన కుటుంబాలలో, మన సంఘంలో, మన సమాజంలో ఉంటున్న అపవిత్రమైన వాటన్నిటిని తీసివేసుకొని, అపరిశుద్ధమైన వాటన్నిటిని తీసివేసుకొని ప్రభు నామానికి మహిమకరంగా జీవించడానికి, ప్రభు నామాన్ని పరిశుద్ధంగా ఆరాధించడానికి, ప్రభు నామాన్ని పరిశుద్ధంగా మహిమపరిచే సాధనాలుగా మనం ఉండాలి అని ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. రెండవదిగా అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పేతురు గురించి, పేతురుకి దేవుడిచ్చిన దర్శనాన్ని గురించి మనం చూస్తుంటున్నాం. పేతురు కూడా యూదా మతస్థుడు, యూదా ఆచారాలు బలంగా నమ్మిన వ్యక్తి. క్రీస్తు సువార్తను యూదులకు మాత్రమే పరిమితము, యూదా సామ్రాజ్యాన్ని దాటి వెళ్ళడానికి వీల్లేదు అని బలంగా నమ్మిన వ్యక్తి. యూదులకు అన్యులకు సాంగత్యం లేదు, యూదులు అన్యులను అంటరాని వారిగా చూసేవారు. దేవుడు తన సువార్త అన్యులకు తీసుకెళ్ళడానికి, యూదాయేతరుల ప్రాంతాల్లోకి తీసుకెళ్ళడానికి, సమరయ యూదయ ప్రాంతాల్లోకి క్రీస్తు సువార్తను తీసుకెళ్ళడానికి ఇక్కడ పేతుర్ని మారుస్తున్నట్టుగా, పేతుర్ని రూపాంతరపరుస్తున్నట్టుగా, పేతురు ఆలోచనలను దేవుడు మరి పరిశుద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి ఆలోచనలు కలిగిన పేతుర్ని మనం చూస్తున్నాం. ముందు భాగంలో చూసినట్టయితే కొర్నేలు అనే గొప్ప దైవజనుడి గురించి జీవ గ్రంథంలో రాయడం జరిగింది. కొర్నేలు భక్తిపరుడు, కొర్నేలు ధర్మకార్యాలు చేస్తూ ప్రభు యొక్క మనస్సును దోచుకున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కొర్నేలు ఇంటి వారు చేస్తున్న ప్రార్థనలు, ఆరాధనలు, దైవ కార్యాలు, ధర్మ కార్యాలను దేవుడు చూసి వారి మధ్యలోకి దేవదూతను పంపించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. పేతుర్ని కొర్నేలు ఇంటికి పంపించి కొర్నేలుని మార్చి, కొర్నేలును తన బిడ్డలుగా చేసుకొని సువార్తను వ్యాపించడానికి దేవుడు ఇక్కడ పేతుర్ని సంసిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురు బాగా ఆకలితో ఉంటున్నప్పుడు ఆకాశంలో నుంచి ఒక దుప్పటి కిందికి దిగుతున్నట్టుగా, ఆ దుప్పటిలో అనేకమైన జంతువులు, పక్షులు, చతుష్పాద జంతువులు అన్నిటినీ చూసి వాటిని చంపుకొని తిను పేతురు అనే శబ్దాన్ని పేతురు విన్నప్పుడు చీచి ఈ అపరిశుద్ధమైన ఈ ప్రభువా, వీటిని భుజించను అని పేతురు చెప్పినప్పుడు, దేవుడు దీవించిన వాటిని, దేవుడు సృష్టించిన వాటిని అపరిశుద్ధంగా ఎంచకూడదు అని పేతురుతో చెప్పినప్పుడు ముమ్మార్లు ఈ సంఘటన రిపీట్ అయిన తర్వాత ఆ దుప్పటి తిరిగి ఆకాశంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటిది అని పేతురు ఆలోచన చేస్తున్నప్పుడే పేతురు ఇంటిని తలుపు తడుతున్నారు కొర్నేలి మనుషులు. దేవుడు మాతో మాట్లాడాడు, నిన్ను తీసుకొని రమ్మని దేవుడు మాకు సెలవిచ్చాడు అని వారు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు పేతురు, అయ్యో ఈ దర్శనం యొక్క అర్థం ఇదే, సువార్త వ్యాపించాలి, సువార్త విస్తరించాలి, సువార్త అనేక మందికి చాటబడాలి అనే మారు మనసు కలిగి వారితో వెళ్ళి కొర్నేలు ఇంటిలో సువార్త ప్రకటించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారి ఇంటి మీదకి దిగినట్టుగా మనందరికీ తెలుసు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ భాగంలో మనం తెలుసుకునే సత్యం ఏంటిదంటే అందరినీ సమానంగా చూడాలి. బహుళమత సమాజంలో మన ఇరుగు పొరుగు వారిని, వారు ముస్లిం స్నేహితులైనా పర్లేదు, హిందూ స్నేహితులైనా పర్లేదు, జైన్ స్నేహితులైనా పర్లేదు, బుద్ధిస్ట్ స్నేహితులైనా పర్లేదు, వారందరినీ తోటి మానవుడిగా, దేవుడు సృష్టించిన మానవుడిగా భావించి వారికి క్రీస్తు ప్రేమను చాటేవారిగా మనం జీవించాలి అని
ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. షోయింగ్ క్రైస్ట్ లవ్ ఇన్ యాక్షన్. క్రీస్తు ప్రేమను ప్రకటించేవారిగా, సమానంగా అందరికీ ప్రకటించేవారిగా మనం ఉండాలి. మనం ఉండే సమాజంలో ఉంటున్న బిడ్డలందరినీ ప్రేమించాలి. వారెవరైనా సరే, వారు ఏ ప్రాంతం వారైనా సరే, వారు ఏ కులం వారైనా సరే, వారు ఏ మతం వారైనా సరే, ఏ విశ్వాసానికి చెందిన వారైనా సరే, వారికి క్రీస్తు ప్రేమను అందించే సాధనంగా బహుళమత సమాజంలో నువ్వు జీవించాలి అని దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. ఏ రీతిగానైతే పేతురు మారుమనస్సు కలిగి కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించాడో, మనం కూడా ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎవరితోనైనా సహవాసం చేయడానికి, క్రీస్తు ప్రేమను అందించడానికి సంసిద్ధంగా ఉండాలి అని ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇలాంటి గొప్ప మనస్సే కనుక మిషనరీస్కి లేకున్నట్లయితే ఈ యొక్క సమయంలో నేను క్రీస్తు ప్రభుని ఆరాధించే వారిగా ఉండేవారము కాకుండవచ్చు, క్రీస్తుని నమ్ముకునే వారం కాకుండేవారం. కానీ మిషనరీస్ మనల్ని ప్రేమించారు కాబట్టి, అంటరాని వారమైన మనల్ని, దారిద్ర్య రేఖకు దిగుగా ఉంటున్న మనల్ని, మన కుటుంబాలను, మన పితరులను ప్రేమించి క్రీస్తు ప్రేమను అందించారు కాబట్టి ఈ యొక్క విశ్వాసంలోకి మనం వచ్చాం, రక్షించబడ్డాం, క్రీస్తు కృపలో మనం ఎదుగుతున్నాం. అలాంటి భాగ్యము అందరికీ కల్పించే దిశగా మనము జీవించాలి అని ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. 3వ భాగంలోకి మనం చూసినట్టయితే అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 33 వరకు 2 ఉపమానాలు మనం చూసాం. ఆ పై భాగమంతా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానాలతో శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఉపమానాలు చెప్తూ సులువుగా శిష్యులకు అర్థమయ్యే రీతిగా సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 31, 32 వచనాలలో ఆవగింజ ఉపమానాన్ని చెప్పి 33వ వచనంలో పులిసిన పిండి ఉపమానాన్ని అక్కడ దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనం నేర్చుకునే సంగతి ఏంటిదంటే, వినయపూర్వకమైన ప్రారంభమే అయి ఉండాలి. నీ పరిచర్య యూ షుడ్ స్టార్ట్ వెరీ హంబల్. ఆవగింజ ఏ రీతిగా కంటికి కనిపించని గింజగా ఉన్నప్పటికీ భూమిలో పడి చనిపోయి తిరిగి ఏ రీతిగా జీవం కలిగి అది ఒక కూరల మొక్కలన్నింటిలో పెద్ద వృక్షమై ఆకాశ పక్షులకు నీడనిచ్చే వృక్షంగా మారుతుందో, నీ యొక్క పరిచర్య, నీ సాక్ష్యం, నీ నడవడి, నీ జీవితం ఆ రీతిగా ప్రారంభం కావాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వినయపూర్వకమైన ప్రారంభమైనప్పటికీ నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈ కాలంలో చాలా మంది నేను అదైపోవాలి, నేను ఇదైపోవాలి, నేను ఆ స్థానం పోవాలి, ఈ స్థానం పోవాలి అని కలలుగా అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటుందంటే, నువ్వు జీవించే చోట యు బీ ఏ మస్టర్డ్ సీడ్. నువ్వు ఒక ఆవగింజై ఉండు. మెల్లమెల్లగా విస్తరించు. నీ యొక్క సాక్ష్యాన్ని, నీ యొక్క మంచితనాన్ని, క్రీస్తు సేవను బోధించి అనేక మందికి ప్రకటించి నీ పరిచర్యను విస్తరించు అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వినయపూర్వకమైన పరిచర్య అయి ఉండాలి. ఇట్ షుడ్ బి ఎ వెరీ హంబుల్ బిగినింగ్, హంబుల్ స్టార్ట్. అలాంటి హంబుల్ బిగినింగ్ని దేవుడు దీవిస్తాను అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పరలోక రాజ్యం ఆవగింజ లాంటిది. ఈ యొక్క పరలోక రాజ్యాన్ని విస్తరింపజేసే పరిచర్యలో మనమందరం పాల్గొనాలి. క్రీస్తు ప్రకటించిన బోధను, క్రీస్తు వాక్యంలో ఉంటున్న మంచితనాన్ని, మంచి గుణగణాలు కలిగి సమాజంలో మనం జీవిస్తూ క్రైస్తవ మంచితనాన్ని, క్రీస్తు నేర్పిన సత్యాన్ని, క్రీస్తు నేర్పిన బోధలను అనేక మందికి ప్రకటించే వారిగా మనం జీవించాలి అని దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు.
ఇట్ షోస్ ఎక్స్టర్నల్ గ్రోత్. సంఖ్యపరంగా ఫిజికల్ గ్రోత్ విస్తరించాలి. క్రీస్తు రాజ్యాన్ని విస్తరింపజేసే పరిచర్యలు మన ముందుకు సాగాలి. ఈ బహుళమత సమాజంలో మెల్లమెల్లగా ఎదుగుతూ అనేక మందికి ఆశ్రయాన్ని ఇచ్చే వాడిగా, అనేక మందికి ఆశ్రయాన్ని ఇచ్చే సంఘంగా, అనేక మందికి ఆశ్రయాన్ని ఇచ్చే పరిచర్యగా మన పరిచర్యలు, మన సంఘ సేవలు, మన ఆ పరిశుద్ధ మందిరాలు ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మిషనరీస్ భారతదేశంలోకి వచ్చినప్పుడు ఆ రీతిగానే సేవను ప్రారంభించారు. మెల్లగా చిన్నగా హంబల్గా స్టార్ట్ చేసి వారు ఏ రీతిగా భారతదేశాన్ని ప్రభావితం చేశారో మనందరికీ తెలుసు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘం. రెండోది నీ పరిశుద్ధ జీవితం అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే రీతిగా ఉండాలి. ఆ కొంచెం పులిసిన పిండి మిగతా పిండి అంతటిని ఏ రీతిగా ప్రభావితం చేసి మిగతా పిండి అంతటిని ఏ రీతిగా పులిసే పిండిగా మారుస్తుందో నీ పవిత్ర జీవితం, నీ యొక్క పవిత్రమైన గుణగణాలు, నైతిక విలువలు, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, బిబ్లికల్ వాల్యూస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశగా నువ్వు ఉండాలి. బహుళమత సమాజంలో ఉంటున్న పాపము నిన్ను పట్టి పీడించకుండా నీలో ఉంటున్న పరిశుద్ధత ఆ పాపాన్ని ఛేదించి పాపంలో బందీలైపోయిన వారందరినీ పరిశుద్ధతలోకి నడిపే దిశగా నీ పరిచర్య ఉండాలి అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్స్, ఇంటర్నల్ గ్రోత్ని రెండవ ఉపమానంలో మనం చూస్తుంటున్నాం. నీ యొక్క పరిశుద్ధ జీవితం ప్రభావితం చేయాలి. అయ్యగారు, నేను పాపపు సమాజంలో ఉన్నా, నా చుట్టూ పాపం వారే ఉన్నారు, నా చుట్టూ అక్రమమే ఉంది, నా చుట్టూ తాగుబోతులే ఉన్నారు, అందుకే నాకు ఈ అలవాట్లు. నో, దేవుడు ఆ రీతిగా ఉండమని చెప్పట్లేదు. వాటన్నిటిని జయించేవారిగా క్రీస్తు నామములో వాటన్నిటిని అధిగమించి ఆ రీతిగా అక్రమంగా అవినీతిగా పాపానికి బానిసలై జీవిస్తున్న వారి జీవితాలను రూపాంతరపరిచేవాడిగా నీ జీవితం బహుళమత సమాజంలో ఉండాలి అని దేవుడు ఇక్కడ యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, బహుళమత సమాజంలో మనం ఏ రీతిగా మన ఉనికిని చాటాలి, ఏ రీతిగా మన క్రైస్తవ జీవితాన్ని చాటాలి, ఏ రీతిగా క్రీస్తు నామానికి సాక్షార్థంగా జీవించాలో మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటున్నాం. పాపాన్ని ఛేదించి మనలో ఉంటున్న వెలుగు చేత చీకటిని ఛేదించి మనలో ఉంటున్న పరిశుద్ధ జీవితం ద్వారా అపరిశుద్ధమైన సమాజాన్ని శుద్ధిపరిచే దిశగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతుంటున్నారు. దానియేలు గ్రంథాన్ని మనం చూసాం, దానియేలు గురించి నేర్చుకున్నాం. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే లాస్ట్కి బబులోను రాజు ఆజ్ఞాపించింది ఏంటిదంటే, ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు నమ్ముకున్న దేవుడే గొప్ప దేవుడని బబులోను రాజ్యం అంతా ప్రకటించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. నువ్వు చేయబట్టి, నేను చేయబట్టి, మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి, మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి, యేసయ్య మనకు నేర్పిన సత్యాలను అలవాటు చేసుకొని ఆ రీతిగా జీవిస్తున్న విధానాన్ని బట్టి మన సమాజాన్ని మార్చే దిశగా, మన సమాజంలో ఉంటున్న అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని, పాపాన్ని తొలగించే వారిగా మనం జీవించాలి అని ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, చివరిగా మనం చూసినట్టయితే అక్కడ 4వ భాగాన్ని మనం చూస్తుంటున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 67వ సంకీర్తనలో మనం చూస్తుంటున్నాం. దేవుని దీవెనలను పొందుకోవాలి. దేవుని దీవెనలు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఈ కార్యాలన్నీ జరగాలి అంటే దేవుడు దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ రీతిగా దీవించబడ్డారంటే దేవుడు వారిని చూచి, వారిని కనికరించి, వారిని ఆశీర్వదించాడు. కాబట్టి బహుళమత సమాజంలో సాక్షార్థమైన జీవితాలను జీవించినట్టుగా
మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. పేతురు ద్వారా సువార్త పరిచర్య అన్య మతంలోకి, యూదయ సమరయ దేశమంతలోకి వ్యాపించాలి అనేది దేవుని చిత్తం. కాబట్టి దేవుడు పేతుర్ని రూపాంతరపరిచినట్టుగా, పేతుర్ని మార్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూసాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మన ద్వారా గొప్ప కార్యాలు జరగాలి అంటే దేవుడు మనల్ని దీవించాలి. మనం చూద్దాం 67వ సంకీర్తన. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవా మమ్మను కనికరించి మమ్మను ఆశీర్వదించును గాక. దేవుడు మమ్మను కనికరించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మనల్ని కనికరించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుళమత సమాజంలో జీవించే మనము దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవునికి యథార్థంగా జీవించాలి. దేవునికి నమ్మకమైన జీవితము, యథార్థమైన జీవితం జీవిస్తే దేవుడు మన మీద కనికరపడి, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈ బహుళమత సమాజంలో దేవుడు దానియేలులాగా నిన్ను నన్ను వాడుకుంటూ ఉంటాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, 12 మంది శిష్యులు, ఆ తర్వాత 120 మంది మేడగది మీద ఏర్పడ్డ శిష్య బృందం, ఆ తర్వాత వారి ద్వారా 3,000 నుంచి 5,000 నుంచి అనేక మంది జన సమూహాన్ని యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని ఈరోజు ప్రతి దేశంలో కూడా మరి సువార్త వ్యాపించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ గొప్ప పరిచర్యలో, ఈ యొక్క సాక్ష్యంలో నేను పాలిభాగస్తులం కావాలి అంటే, ముందుకు సాగిపోవాలి అంటే మన మీద దేవుని కృప, దేవుని కనికరము సమృద్ధిగా ఉండాలి. ఈ యొక్క దేవుని వాక్యము అనేక మంది బిడ్డల హృదయాలలో నాటేటట్టు మన ద్వారా జరిగించబడాలి అంటే, అనేక మంది బిడ్డల హృదయాలలో ఈ వాక్యం విత్తబడాలి అంటే మన జీవితాలు దేవుడు ఆశీర్వదించాలి. దేవుడి నామానికి మహిమకరంగా ఉండాలి. దేవుడి పరిశుద్ధ నామానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. యథార్థంగా జీవిస్తే, నమ్మకంగా జీవిస్తే దేవుడు దీవిస్తాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా, పాపం నుంచి దూరంగా పారిపోయి, యోసేపు ఏ రీతిగా అయితే పాపం నుంచి దూరంగా పారిపోయాడు, మనం కూడా పాపం నుంచి దూరంగా పారిపోయి మన కళ్ళకు కనిపించే పాపము నుంచి, నేత్రాశ నుంచి, జీవపు డబ్బము నుంచి, శరీర కోరికల నుంచి, దురాశ నుంచి, దుష్ట ఆలోచనల నుంచి, అవినీతి నుంచి, అక్రమము నుంచి మనము పారిపోయినట్లయితే దేవుడు దానియేలును ఏ రీతిగా దీవించాడు, యోసేపును ఏ రీతిగా దీవించాడు, నిన్ను నన్ను కూడా ఈ బహుళమత సమాజంలో దీవించి దేవుడు ఆ రీతిగా మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు మనం దేవునికి నమ్మకంగా ఉంటే, దేవునికి యథార్థంగా ఉంటే. దావీదు మహారాజు రచించిన కీర్తనలు, మొదటి సంకీర్తన మనం చూద్దాం. అందరికీ కంటత వచ్చిన కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. బహుళమత సమాజంలో మనం ఏ రీతిగా జీవిస్తే దేవుడు దీవిస్తాడో ఇక్కడ దావీదు రాస్తుంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా క్రైస్తవులమైన మనము బహుళమత సమాజంలో దేవుని నామానికి సాక్షార్థంగా జీవించాలి అంటే, దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి అంటే దుష్ట ఆలోచనల నుంచి మనం ఫస్ట్ విడిపించబడాలి. దుష్ట ఆలోచనల నుంచి తప్పించబడాలి. దుష్ట పోకడ నుంచి మనము దూరం కావాలి అని దావీదు ఈ ఉదయకాలం మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, దుష్టులు ప్రేరేపించినట్టు ఆ ప్రేరేపణకు మనం వెళ్ళకుండా, స్నేహితులు అనేకం చెప్తుంటారు, ఏం కాదులే, ఈ ఒక్కసారి ఈ ఒక్క గ్లాస్ తాగు, ఈ ఒక్క సిగరెట్ తాగు, ఈ ఒక్క పాపం చేయి, ఏం కాదులే అని ప్రేరేపిస్తూ ఉంటారు.
దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పరిశుద్ధ యవన బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడిచి జీవితాన్ని నాశనం చేసుకోకండి, జీవితాన్ని దుర్మనయం చేసుకోకండి. నీ జీవితాన్ని పదిలపరచుకో, నీ జీవితాన్ని నీ ఆధీనంలో ఉంచుకో. దుష్ట ఆలోచనల నుంచి దూరంగా పారిపో. దుష్టుడు చెడిపేవాడు, చెడగొట్టేవాడు, చెడిపోతుంటే నవ్వేవాడు, కానీ మనం చెడిపోతుంటే ఏడ్చే దేవుడు. మనం మంచిగా జీవించాలని ఆశపడే దేవుడు, మనల్ని దీవించాలని ఆశపడుతున్న దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతుంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, నంబర్ 1, పాపుల మార్గంలో నడవకుండా, బహుళ మత సమాజంలో పాపుల మార్గంలో నడవకుండా, నువ్వు ఏర్పరచబడిన వాడివి, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివి, చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వాడివి. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి పాపపు మార్గంలో నడవకుండా, అసత్యానికి, అక్రమానికి, అవినీతికి, అన్యాయపు చర్యలు నీ ద్వారా జరగకుండా యేసయ్య మార్గం, సత్యమైన మార్గంలో జీవించేవాడిగా బహుళమత సమాజంలో నువ్వు ఉండాలి అని ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా, అపహాస్యం చేసేవారు, ఎగతాళి చేసేవారు, హెచ్చడి చేసేవారు, నవ్వుకునేవారు, ఇతరుల మీద సాడీలు చెప్పేవారు, ఇతరుల మీద ఆరిపోసుకునేవారు, ఇతరులను చూసి పగబడి నవ్వేవారు, వారి గుంపులోని ఉండకుండా, వారి మందలోని ఉండకుండా, వారితోనూ జీవించకుండా నువ్వు ఏర్పరచబడిన వాడివి కాబట్టి, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివి కాబట్టి, క్రీస్తు మర్మ శరీరాలు పుచ్చుకున్నవాడి కాబట్టి, క్రీస్తు గుణగణాలు కలిగి బహుళమత సమాజంలో జీవించాలి అని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చుంటు చోట కూర్చుండక మరేం చేయాలా? దీవారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. దేవుని వాక్యంలో ఆనందించాలి, దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఆనందించాలి, దేవుని వాక్యం చదువుతూ ఆనందించాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుని పాటలు పాడుతూ, దేవుణ్ణి కొనియాడుతూ, దేవుని జ్ఞాపకం చేస్తూ ఆనందించేవాడిగా బహుళమత సమాజంలో మనం జీవించాలి అని ఈ సమయంలో దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. దావీదు ముమ్మార్లు దేవుణ్ణి ప్రార్థించేవాడంట, దేవునికి ముమ్మారు ప్రార్థించేవాడు. కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రార్థన చేయకూడదు అన్న నియమ నిబంధనలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ ఛేదించి తూర్పు వైపు ఉంటున్న కిటికీలను బార్ల తెరుచుకొని యెరూషలేము దేవాలయం వైపు చూస్తూ దేవుణ్ణి ముమ్మార్లు ప్రార్థించేవాడిగా దానియేలు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు దేవునితో ఒక విడదీయని సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునితో విడదీయని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి, అగ్నిగుండంలోకి వెళ్ళినప్పటికీ, సింహపు బోన్లో వెళ్ళినప్పటికీ వారి మధ్యలో దేవుడు వారితో సంచరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ బహుళమత సమాజంలో ఎన్ని చట్టాలు వచ్చినా కానీ నిన్ను దేవుని నుంచి వేరు చేయలేవు అని ఈ సమయంలో దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని నుంచి, దేవుని ప్రేమ నుంచి, దేవుని దయ నుంచి, దేవుని సన్నిధానం నుంచి, దేవుని కాపుదల నుంచి, దేవుని భద్రత నుంచి ఏ తెగులు, ఏ విపత్తు, ఏ క్రిమి, ఏ పాండమిక్, ఏ చట్టాలు నేనేమి చేయలేమని దేవుడు ఈ ఉదయకాలం మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ బహుళమత సమాజంలో నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి అంటే దేవుని దగ్గరికి రా, దేవుని జ్ఞానాన్ని వెతుకు, దేవుని జ్ఞానాన్ని అధ్యయనం చేయి, దేవుని జ్ఞానాన్ని పండిత్యం చేయి. నువ్వు బైబిల్ చదివినంత కొలది నీ జ్ఞానము దినదినము అభివృద్ధి అవుతుంది. సమాజంలో ఏ రీతిగా జీవించాలో,
పాపాన్ని ఏ రీతిగా పసిగట్టాలో, పాపం నుంచి ఏ రీతిగా దూరంగా పారిపోవాలో, పాపం నుంచి ఏ రీతిగా విసర్జించాలో, ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించాలో ఈ వాక్యం నడిపిస్తుంది. ఈ వాక్యం మాట్లాడుతుంది. ఈ వాక్యం నీ జీవితాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అందుకే 67వ కీర్తనలో దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మమ్మల్ని దీవించును గాక. అప్పుడే దేవా, ఈ బహుళ మత సమాజంలో నీ బిడ్డలుగా మేము జీవిస్తాం. నీ దీవెన కావాలి, నీ కృప కావాలి, నీ కనికరం కావాలి, నీ వాత్సల్యత కావాలి, నీ సన్నిధానం కావాలి, నీ రక్త ప్రోక్షణ కావాలి. ప్రార్థన చేసావా దేవుని బిడ్డ? ఈ బహుళ మత సమాజంలో పాపంలో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాలి అంటే దేవుని కృప, దేవుని కనికరం కావాలి. అప్పుడే నీ సువార్త విస్తరించబడుతుంది. నీ పరిశుద్ధతకు ప్రభావితమైపోయి నువ్వుండే సమాజము పరిశుద్ధంగా మారిపోతుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పులిసిన పిండి కొద్దిదైనప్పటికీ మూడంతల పిండిని ఏ రీతిగా పులో చేస్తుందో, నీ పరిశుద్ధ జీవితం ద్వారా నువ్వుండే సమాజాన్ని, నువ్వుండే బహుళమత సమాజాన్ని పరిశుద్ధపరిచేవాడిగా ఉండాలి అని స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆవగింజ చిన్నదే, సూక్ష్మమైనది, కంటికి సరిగా కనిపించింది, అయినప్పటికీ దేవుడు దాన్ని దీవించినప్పుడు అది ఆశీర్వదించబడి అది ఎదిగి అనేక ఆకాశ పక్షులకు నీడనిచ్చే మరి చెట్టుగా దేవుడు దాన్ని రూపాంతరపరుస్తూ ఉంటున్నాడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ బహుళ మత సమాజంలో నువ్వు ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే దేవుని కృప, దేవుని కనికరము, దేవుని ఆశీర్వాదము, దేవుని కటాక్షము నీ మీద, నీ కుటుంబం మీద, నీ పరిచర్య మీద, నీ జీవితం మీద, నువ్వు జీవించే జీవిత విధానం మీద ఉన్నప్పుడే ఈ బహుళ మత సమాజంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని బిడ్డ, దానియేలుని దీవించిన దేవుడు, పేతుర్ని రూపాంతరపరిచిన దేవుడు ఈ యొక్క సమయంలో నిన్ను నన్ను కూడా రూపాంతరపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. ఏ రీతిగానైతే మిషనరీల ద్వారా దేవుడు గొప్ప పరిచర్య జరిగించి వారి ద్వారా విద్యను, వారి ద్వారా వైద్యాన్ని, వారి ద్వారా మరి ఆత్మీయతను ఏ రీతిగా వెదజల్లాడో సమాజంలో, నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు అలాంటి గొప్ప పరిచర్య జరిగించేవాడిగా ఈ బహుళమత సమాజంలో, ఈ భారతదేశంలో మన ద్వారా మంచి సాక్ష్యాన్ని, మంచి నడవడిని, మంచి సంస్కృతిని, మంచి ఆచారాలను అందించేవారిగా దేవుడు మనం ఉంచాలని మనం ప్రార్థన చేద్దాం. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. వీలైన వారు మోకాలంగి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఆయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, దానియేలు ఏ రీతిగా పవిత్రమైన జీవితం జీవిస్తామని దానియేలు స్నేహితులు తీర్మానం చేసుకున్నారు. ఆ రీతిగా రానైతున్న కాలంలో ఈ బహుళమత సమాజంలో పాపాన్ని ఛేదించి, పాపం నుంచి దూరంగా పారిపోయి నాయన పవిత్రంగా, వాక్యానుసారంగా నాయన నీ యొక్క నియమ నిబంధనల మేరకు ఈ బహుళమత సమాజంలో జీవిస్తూ అనేక మందిని మా యొక్క పవిత్ర జీవితం ద్వారా ప్రభావితం చేస్తూ ఈ వెలుగులోకి అనేక బిడ్డలను నడిపించే సాధనాలుగా మా అందరినీ వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. గొప్ప దేవుడా, నాయన మా ద్వారా నీ నామం దూషణ పాలు కాకుండానట్లు, మా ద్వారా నీ నామము నాయన అన్య దేశంలో నాయన ఈ బహుళమత సమాజంలో నాయన వ్యర్థం కాకుండానట్లు యేసయ్యా, నీ నామానికి మహిమకరంగా, నీ నామానికి నాయన పవిత్రంగా భయపడుతూ యేసయ్య వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నీ రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మేము పాటుపడే భాగ్యం మా అందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఈ బహుళమత సమాజంలో దేవుని బిడ్డలుగా జీవించడానికి అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దయచేయను గాక. ఆమేన్.